రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హిడ్మా మరణం తర్వాత మరి మావోయిస్టులకు సంబంధించిన నక్సల్స్ మూమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తోంది? 2026లో కగర్ ఆపరేషన్ని మరి ఫినిష్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మావోయిస్టులు అదేవిధంగా మరి ఈ విధంగా సంఘ విద్రోహకర శక్తులుగా పేరుగాంచిన మరి నక్సల్స్ వీరి యొక్క ఉద్యమం ఉంటుందా, లేకపోతే మధ్యలోనే వీరందరూ కూడా మట్టు పెట్టబెడతారా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉద్దేశిస్తూ వారు జారీ చేసిన లేఖలు, ఆ లేఖల సారాంశం, మరి అందులో ఏముంది, ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అన్న దాని మీద కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు ప్రజా సంఘాల తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి. రైట్, ముఖ్యంగా మావోయిస్టుల యొక్క ఉద్యమం గురించి ఒకసారి ప్రస్థానం గురించి మాట్లాడుకొని టాపిక్లోకి వెళదాం. ఎలా ఉందంటారు మూమెంట్? మావోయిజం, లెనిన్, ఈ సిద్ధాంతాలు చెప్పుకోవడానికి బాగుంటాయి, ఓకే, కానీ ఆచరణలో సాధ్యం కాదు. రెండవది, తుపాకీ ద్వారా రాజ్యం ఇప్పటి వరకు ఏ దేశం, ప్రపంచంలో ఏ దేశంలో కూడా రాలేదు, ఎక్కడ సక్సెస్ అవ్వలేదంటారు, సక్సెస్ కాలేదు. ఓకే, తుపాకీ ద్వారా రాజ్యం రాదు. ఓకే, ఫస్ట్ తుపాకీతోనే ఏ రాజ్యాన్ని కూడా సాధించలేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. కానీ ఓకే, తుపాకులను ఉపయోగించి లేకుంటే వెపన్స్ను ఉపయోగించి ఎక్కడ కూడా ఏ ఉద్యమం కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఓకే, ఆ తుపాకీ ఈ దేశాన్ని కాపాడని కానీ ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి పనికొస్తుంది. అది ఈ దేశంలో ఉన్నటువంటి బార్డర్లో ఉండే సైన్యం దగ్గర ఉండాలి, సిఆర్పి దళాల దగ్గర ఉండాలి, పోలీస్ దగ్గర ఉండాలి తుపాకీ. అది ఎందుకంటే ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఓకే, వాళ్ళ దగ్గరనే ఉండాలి. అది కానీ మనము తుపాకీ చేతులు పట్టుకుని రాజ్యాన్ని మార్చుతాము అని అంటే సాధ్యం కాదు. ఓకే, ఎందుకు అంటే మావో సిద్ధాంతం వేరు, మావో కానీ లేని సిద్ధాంతం వేరు. నేను సిద్ధాంతాన్ని విభేదిస్తున్నా. ఎందుకంటే కొన్ని వాస్తవాలను మాట్లాడుకోవాలి. వాస్తవమే, భూస్వాములు, ఇక్కడ ఉన్న దొరలు, ఇక్కడ ఉన్న పెత్తందాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం ఒకప్పుడు జరిగింది, నేను కాదనడలే. ఒకప్పుడు 60 ఏళ్ల కిందట భూస్వామ్య వ్యవస్థ ఉండే, వాస్తవమే, భూస్వామ్య వ్యవస్థ ఉండే. ఆ భూస్వాములు ఆ బడాబాబుల కింద అణిచివేతకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలు అణిచివేతకు గురైనరు. కాబట్టి తిరుగుబాటు మొదలైంది. బాగానే ఉంది, అక్కడ తిరుగుబాటు మొదలైంది. దాంట్లో వేలాది మంది దళితులు, వేలాది మంది గిరిజనులు, వేలాది మంది ఆదివాసులు, అణగారిన కులకు సంబంధించినటువంటి అనేక మంది కూడా విప్లవ బాటలు బట్టి సాయుధ పోరాటం వైపు, సాయుధ పోరాటంలో వెళ్ళిపోయారు. ఓకే, నేను కాదనలే. తిరుగుబాటు చేశారు భూస్వాముల మీద, పెత్తందారుల మీద, బడాబాబుల మీద యుద్ధం చేశారు. అది సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్నారు, తుపాకీ పెట్టారు, ఈ వీళ్ళ మీద యుద్ధం ప్రకటించారు. అక్కడ బాగానే ఉంది అది, దాన్ని నేను కాదనలేదు. ఆ భూస్వాములను, ఆ బడాబాబులను, పెత్తందారులందరినీ కూడా గ్రామాల నుంచి తరిమేసిండ్రు. ఆడికి బాగుంది, అదంతా ఆ రోజుల వరకు ఉపయోగపడ్డది. తర్వాత ఏమొచ్చిందంటే మార్పులు వచ్చాయి. ఇటు మావోయిస్టులు దగ్గర, ఇటు జనశక్తి కానీ, ఇటు నక్సలైట్ల దగ్గర మొత్తం మార్పు వచ్చింది. సిద్ధాంతాలను మర్చిపోయారు వాళ్ళు, లక్ష్యాన్ని మర్చిపోయారు. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళ ఆలోచనలు మొదలుపెట్టుకున్నారు. అక్కడ మొత్తం వాళ్ళు అనుకున్న లక్ష్యం అంతా నీరు గారిపోయింది. వాళ్ళు అనుకున్న లక్ష్యము వైపు వెళ్ళలేదు. ఒకటి, అందులో స్వార్థ ప్రయోజనాలు, చాలా మందికి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అదొక వైపు నడుస్తుంది అక్కడ. అయితే ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కుల వ్యవస్థ ఉంది. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పారు, ఈ కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలన చేయకుండా, ఈ కుల వ్యవస్థను నాశనం చేయకుండా
నువ్వు ఏది కూడా సాధించలేవు అని చెప్పాడు. ఓకే. తర్వాత ఈ కుల వ్యవస్థను ఒక దిక్కు నిర్మూలన చేసుకుంటూ వీళ్ళందరికీ సామాజిక న్యాయం జరగాలి. దళితులకు కానీ ఆదివాసులకు కానీ ఓకే. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళకు రిజర్వేషన్లు పెట్టాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రిజర్వేషన్ పెట్టారు. వీరు దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడే అందులో రిజర్వేషన్లను పొందుపరిచారు. దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి దళితులు కానీ, గిరిజనులు, ఆదివాసులు, అట్టడుగు వర్గాలందరూ చదువుకున్నారు, విద్యావంతులైనరు, ఉద్యోగాలు వచ్చాయి, ఆర్థికంగా సామాజికంగా కొంత ముందుకు పోయారు. నేను దీన్ని ఎందుకు చెప్తున్నంటే ఒక దిక్కు అంబేద్కరిజం, అంబేద్కర్ సిద్ధాంతం, ఒక దిక్కు మావో, లెనిన్, కమ్యూనిస్ట్ సిద్ధాంతం గురించి మాట్లాడుతాం. ఓకే. ఇప్పుడు ఈ దేశంలో ఏది సక్సెస్ అయింది? అంబేద్కర్ చెప్పింది సక్సెస్ అయింది, రాజ్యాంగం. అంబేద్కర్ సిద్ధాంతమే సక్సెస్ అయింది కదా. అంబేద్కర్ సిద్ధాంతంలో పోయిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. మావోయిజం కానీ, లెనిన్ కానీ, లేకుంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఎక్కడైనా సక్సెస్ అయినట్టు చూపించండి. ఓకే. ఈ రకంగా మావోయిస్ట్ ఉద్యమం అంతరించిపోతుంది అనుకోవచ్చు అంటారా? మావోయిస్టు కానీ అసలు నక్సలిజమే అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. ఓకే. ఎందుకంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళలే. ఓకే. రెండోది, వాళ్ళు ఈ దేశంలో బడాబాబుల గురించి, భూస్వాముల గురించి, పెత్తందారుల గురించి ఆలోచన చేశారు. కానీ దానికన్నా ముందు కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థను నిర్మూలించలేకపోయారు. కుల వ్యవస్థ గురించి వాళ్ళు మాట్లాడలేకపోయారు. తర్వాత ఈ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది వాళ్ళకు. అసలు వాళ్ళు డాక్యుమెంటరీ ఏం రాసుకున్నారు, వాళ్ళ సిద్ధాంతం ఏంది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏమనంటే సాయుధ పోరాటం, తుపాకీ పట్టాలనుకుంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్తుండే, ఆనాడు జ్యోతిరావు పులే చెప్తుండే, ఆనాడు సావు మహారాజ్ చెప్తుండే, ఆనాడు యుద్ధం ప్రకటిస్తారు. ఒకవేళ ఆనాడు గిట్ట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గిట్ట మా వాళ్ళంతా తుపాకులే పడతారు. ఎందుకంటే అప్పటికి ఈ జాతులను ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక దిక్కు ఈ రెండు విషయాలు నేను విభజిస్తున్నా. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే మావో సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం. ఒక దిక్కు అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కరిజం. ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉన్నదని చెప్తున్నాను నేను. ఓకే. ఒకవేళ ఆ రోజు గిట్ట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గిట్ట తుపాకీతోనే రాజ్యం వస్తుంది, తుపాకీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది, సాయుధ పోరాటంతోనే కుల నిర్మూలన జరుగుతుందంటే ఈ దేశంలో దళితులను, గిరిజనులు, ఆదివాసులను ఆనాడే మరి రెచ్చగొడుతుండే. ఆనాడే మొత్తం దేశం మొత్తంలో ఈ దేశంలో 30% ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా. తర్వాత బీసీలు అంటే మొత్తం 80% వచ్చారు, 85%. ఈ 85% ప్రజలను ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెచ్చగొట్టి ఆనాడు సాయుధ పోరాటం ద్వారానే, తుపాకుల ద్వారానే రాజ్యాన్ని మార్చేస్తారు అనుకుంటే ఇలా దేశంలో భూస్వాములు ఉండకపోదురు, పెత్తందారులు ఉండకపోదురు, ఆధిపత్యం చేసే ఏ కులం కూడా ఉండకపోతుండే ఈ దేశంలో. ఓకే. కానీ దాన్ని ఎంచుకోలేదు. ఆ లక్ష్యం వైపు వద్దు. ఓకే. ఆ లక్ష్యం వైపు వద్దు. భారత రాజ్యాంగాన్ని రాసిండు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళకు రిజర్వేషన్లు పెట్టాలి. వీళ్ళకు ఎందుకంటే వీళ్ళంతా ఊరుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు మొదలు రిజర్వేషన్ల ద్వారా వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళు సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది, వీళ్ళకు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది, వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా వీళ్ళు బాగుపడుతారనే లక్ష్యంతో రిజర్వేషన్లు పెట్టారు. రెండవది, వీళ్ళకు రాజకీయ అధికారం కావాలి, నా జాతులకు రాజకీయ అధికారం కావాలి. అందుకోసమే ఎస్సీలకు రిజర్వేషన్ పెట్టాడు, ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టాడు, ఆదివాసీలకు రిజర్వేషన్ పెట్టాడు. అందుకోసమే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కింది స్థాయి అటెండర్ వరకు కూడా. దాని మూలంగా ఏమైందంటే దేశంలో ఒక మార్పు వచ్చేసింది. దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచింది కాబట్టి ఈ సమాజంలో ఎస్సీలు,
ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఎస్టీలు ఆదివాసీలు ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. ఇప్పుడు అసెంబ్లీలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. దేశంలో వీళ్ళందరికీ సామాజిక న్యాయం జరిగింది, ఆర్థికంగా ఎదగడానికి దోహదపడ్డది. మీరేం సాధించారు అంటున్నా నేను. ఓకే, మీరేం సాధించుండని నేను అడుగుతున్నా. మీరు ఏ లక్ష్యం, సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్నారు కదా, సాయుధ పోరాటం ద్వారా ఏమి జరిగింది అని నేను అడుగుతున్నా. అందుకోసమే ఇయాల్లో పీపుల్స్ వార్ పార్టీలో పోయిన వాళ్ళు కానీ, జనశక్తి పార్టీలో పోయిన వాళ్ళు కానీ, ఇటు నక్సలిజం వైపు వెళ్ళినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా గత 20 ఏళ్ళ నుంచి బయటకు వచ్చారు. ఓకే, వద్దు ఈ సాయుధ పోరాటం కరెక్ట్ గా, అదే మార్గాన్ని మీరు పెట్టారు కదా, అదే మార్గాన్ని నేను కూడా పోయాను. ఓకే, అదే మార్గం అనుకున్నా. తెలియదు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు తర్వాత పూర్తి అవగాహన లేదు. ఓకే, చదువుతున్నాము, తొందరపడ్డము. 17 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల క్రితం టీనేజ్ లో ఓకే, తుపాకీ పెట్టాలనుకున్నాం, తుపాకీతో రాజ్యం మారుతుంది అనుకున్నాం. అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు యుద్ధం చేశాం. ఓకే, కానీ దీంతో సక్సెస్ కాలేం. ఎస్, ఇది అంబేద్కరిజం అయితేనే బాగుంటుంది, అంబేద్కర్ సిద్ధాంతం అయితే బాగుంటుంది, అంబేద్కర్ చెప్పిన మాటల ఆ లక్ష్యం వైపు పోతేనే కరెక్ట్ ఉంటుంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి, అన్ని వర్గాల ప్రజలకు, ఈ భారతదేశ భారతీయులందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని అందించాడు. ఆ భారత రాజ్యాంగాన్ని నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి. అంబేద్కర్ ఆయన ఆలోచన విధానంలో పోతే తప్ప మనము ఎదగడానికి వీలు లేదు అని చెప్పి అప్పుడు ఆలోచన చేసి మేము అప్పుడు బయటికి రావడం జరిగింది. మాతో పాటు 50 మందిని అందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో పిలుపునివ్వడం జరిగింది. మొత్తం విప్లవ పార్టీలో మావోయిస్టు జనశక్తులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చాం. ఓవరాల్ టోటల్ చెప్పాలంటే తెలంగాణ మొత్తంలో మావోయిస్టులు కానీ తెలంగాణ జనశక్తి వాళ్ళు కానీ లేకుండా పోయింది. ఆంధ్ర తెలంగాణలో కూడా పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. రైట్, మరి గతంలో కూడా మీరు మరి హిడ్మాని అంటే ఇప్పుడు ఎన్కౌంటర్కు గురైన హిడ్మాని కలిశారని, వారితో మాట్లాడారని కొన్ని వార్తలు ఉన్నాయి. ఎంతవరకు నిజం అంటారు? ఏం మాట్లాడారు మీరు? హిడ్మా అప్పుడు దళ కమాండర్, దళ సభ్యుని కూడా పనిచేశారు. ఆయన కూడా 17 సంవత్సరాల్లో మావోయిస్ట్ పార్టీలకు, అంటే అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అంటారు, ఇప్పుడు మావోయిస్ట్ అంటారు. ఓకే, అప్పుడు మావోయిస్ట్ పార్టీలో అప్పుడు 17 సంవత్సరాలు అయినా ఏజీ, తొందరపడ్డాడు, పార్టీ చేరాడు. ఆ తర్వాత దళ కమాండర్ అయ్యాడు, దళ సభ్యునిగా, దళ కమాండర్గా అంచెలంచెలుగా ఎదిగాడు. ఓకే, అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ బార్డర్లో ఇట్లా వచ్చాడు. ఛత్తీస్గఢ్ నుండి ఉత్తర తెలంగాణ అంటారు కదండి, కాళేశ్వరం, మంతిని మాదేపూర్, కాటారం, మహాముత్తారం, అదంతా అడవి ప్రాంతం. అట్లా వచ్చాడు. గోదావరి బెల్ట్ మొత్తం ఖమ్మం దాకా వచ్చాడు. వచ్చినప్పుడు నేను అప్పుడు బయటికి వెళ్ళినా, అదంతా నడుస్తున్నా, నేను మూమెంట్ నడిపిస్తున్నా. ఇది దళిత మూమెంట్, తెలంగాణ మూమెంట్ లో సీరియస్ గా ఉన్నాం. అప్పుడు మొత్తం యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి ఏమి ఇన్ఫర్మేషన్ అయిందంటే, నేను అప్పుడు పిలుపునిచ్చాను ఓపెన్ గా. అప్పుడు బయటకు వచ్చాడు కాదు, మొత్తం కూడా నక్సలైట్ పార్టీలో ఎవరు పనిచేయకూడదు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని వైపు రావాలి. ఎందుకంటే ఎక్కువ మెజార్టీ పీపుల్ ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు ఉన్నారు. తర్వాత అణగారిన కులాలు, సాకలి, మంగలి వాళ్ళు, యాదవులు అందరూ కూడా ఉన్నారు. మీరందరూ బయటికి రావాలి. ఎందుకు నేను ఆ పిలుపునివ్వడం జరిగిందంటే, బడా నాయకులందరూ కూడా హాయిగా హైదరాబాద్లో, బెంగళూరులో, కలకత్తాలో మంచిగా తలదాచుకొని హాయిగా ఉంటున్నారు. ఇక్కడ కింది కులాలు మాత్రము తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు అందరు బయటికి రండి అని చెప్పి నేను పిలుపునివ్వడం జరిగింది. గ్రామాలలో, మండలాల్లో అందరికి చెప్పాను, మీరు ఎవరు షెల్టర్ ఇవ్వద్దు. రైట్, ఆ క్రమంలో యాంటీ మావోయిస్ట్ మూవ్మెంట్ చేస్తున్నారని మరి గజ్జలకాంతం గారిని, ఐ మీన్ మిమ్మల్ని, మరి హిడ్మా గానీ మీరు మిగతా వాళ్ళు కానీ హెచ్చరికలు చేయలేదు? యాంటీ మూవ్మెంట్ నేను చేయలేదు. నా జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద. రైట్,
మీరు ఒక్కటి వినండి, నేను ఆంటీకి ఎప్పుడు ఇవ్వలేదు. అప్పటికి మరి అట్లంటే 100 ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు అంతెవరు? మాలమాదిగుళ్ళు. ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు అంతెవరు? ఆదివాసీలు, లంబాడీలు, గిరిజనులు, గోండులు, కోయలు. వీళ్ళంతా ఎన్కౌంటర్ చనిపోయేటోళ్ళు ఎవరు? సాకలి మంగళులు, యాదవులు, అందరూ సబ్బన్న వర్గాలు. సబ్బన్న వర్గాలు చనిపోతున్నారు. రెడ్లు కూడా చనిపోయారు. కానీ వీళ్ళంతా ఎవరి కోసం చనిపోతున్నారు? ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఇలా మీకు తెలుసా? 5,000 కుటుంబాలు రోడ్ల పడలైనాయి. 5,000 కాదు, వాళ్ళకి అన్నం పెట్టినటువంటి 10,000 కుటుంబాలు రోడ్ల పడైనాయి. ఇలా మొత్తము అడక్క తింటుండ్రు, కూలీనాలు చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పటికి బాగుపడలేదు. మరి వాళ్ళని ఎవరన్నా ఆదుకున్నారా? అయ్యో, మీరు మాకు అన్నం పెట్టడం మూలంగా మీకు అన్ని రకాలుగా నష్టం జరిగింది, మీరు జైలుకు పోయిండ్రు, మేము తనులు తిన్నారు, మిమ్మల్ని తీసుకుపోయి ఎన్కౌంటర్లు తీసిండ్రు, మీ కుటుంబాన్ని ఆదుకునే అని వాడు ఉన్నాడా ఆ పార్టీలో? మావోయిస్టు పట్ల కానీ జనశక్తులు కానీ వీళ్ళు ఇంతమందిని ఎన్కౌంటర్లు చేశారు, 100 మందిని. మీరు కరీంనగర్, ఆదిలాబాద్ చూడండి, వరంగల్ చూడండి, నిజామాబాద్ చూడండి, ఎన్ని వేల మందిని చంపేశారండి. ఎన్ని వేల మంది దళిత కుటుంబాలు, ఎన్ని వేల మంది ఆదివాసులు, గిరిజనులు, ఎన్ని వేల మందిని సాకలి మంగళులు, యాదవులను, బీసీలను ఎంతమందిని చంపేశారు. ఒక్క కుటుంబాన్ని పరిరక్షించారా వాళ్ళు? ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నారా ఏంటి? రైట్. మరి ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పారితోషికాలు వాటి గురించి ఏమంటారు? అవి కాదు, వీళ్ళు ఎన్కౌంటర్లు చనిపోయిన ఎన్కౌంటర్లో మొత్తం అప్పటికే 100,000 మంది చనిపోతున్నారు. కాబట్టి నేను ఒకటే అన్నా, ఈ జాతులను నేను రక్షించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అప్పుడు నేనేమని పిలిపించిందంటే, మీరు గ్రామాలకు వస్తే ఎవరికి కూడా షెల్టర్ ఇవ్వకండి, ఎవరికి కూడా భోజనం పెట్టకండి. మరి అది యాంటీ కాదంటారా? ఎస్, పెట్టొద్దని చెప్పాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడికైనా పోండి, మనకొద్దు. ఇప్పుడు వస్తే అలాంటి కుటుంబాలను ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాటారంలో ఎంతమంది చనిపోయాను అనుకుంటున్నారు? మహాముత్తరంలో ఎంతమంది చనిపోయాను అనుకుంటున్నారు? ఎవరు చనిపోయారు? దళితులు, అక్కడ గిరిజనులు, ఆదివాసులు చనిపోయారు. ఎంతమందిని ఎన్కౌంటర్, వాళ్ళ కడుపు కాలిపోయింది కదా. ఒక కన్న తల్లిదండ్రి వాళ్ళ కొడుకులను, బిడ్డలను, నా పిల్లలు పైకి వస్తారనుకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసినాక వాళ్ళకి ఎంత కడుపు కొత్త మిగులుతుంది? మరి దాన్ని ఆ జాతులు పుట్టినందుకు నేను వాళ్ళని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. కాబట్టి నేను పిలుపునిచ్చాను, గ్రామాలలో చెప్పాను, మండలాలు చెప్పాను, అందరిని మార్చాను, అందరు మీరు బయటికి వెళ్ళని చెప్పాను. అందుకోసమే వేలాది మంది యువత అప్పుడు నేను యువకుని కాబట్టి యువత మొత్తం నా ఎంబడి వచ్చేది. ప్రతి గ్రామంలో, మండలంలో వేల మంది బయలుదేరారు. 1000 మందితో మీటింగ్లు పెట్టాను. అప్పుడు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి అప్పుడు ఒక దిక్కు దళిత ఉద్యమం, ఒక దిక్కు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా ఒకళ్ళు రాజకీయ పార్టీలలో చేరారు. అందరూ ఇవాళ సామాజికంగా, ఆర్థికంగా అందరూ ఎదగడానికి ఉపయోగపడ్డాను నేను. వాళ్ళందరూ ఇవాళ వేలాది మంది బాగుపడ్డారు. ఆ ఎపిసోడ్ చెప్పలేదండి, తారసపడింది. ఇక్కడ ఇది ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎవరు వీళ్ళు అని చెప్పి ఎడ్మంగ్ అప్పుడే వచ్చాడు ఇక్కడికి. దళ కమాండర్ చేస్తున్నప్పుడు గోదావరి తీరం అటు ఇప్పుడు మీరు చెప్పిన గోదావరి బెల్ట్ లో అక్కడ వస్తున్నప్పుడు ఎవరు ఈ గజ్జల కాంతం, అసలు కాంతం ఎవరు అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తే, ఒకసారి ఏమో పిలిస్తే నేను పోలే. నాకు అప్పుడే నేను పోను. భయం వేస్తుందంటారా? నాకెందుకు ఆలోచన పడ్డారా? అసలు నా రక్తం లేదు భయం అనేది. అది పెట్టకండి, రక్తం లేదు, అది భయం అనేది అది అసలు నా పుట్టుక లేదు, నా రక్తం లేదు, అది పక్క పెట్టండి. అయితే సరే అని చెప్పి పిలిచాడు. 1 టైం 2 టైమ్స్ నాకు స్నేహితుడు ఉండే దగ్గర, నా ఏం కాదు మీరు రమ్మంటుండే సీరియస్ గా రావాలని. సరే పోయాను. పోయే వరకు ఇట్లనే కూర్చున్నాము, రండి కూర్చుని మాట్లాడినాను. ఇట్లా రమ్మన్నాడు, బాగానే చూశాడు, నవ్వాడు. ఎన్ని గజ్జల కంతమని ఆయన మధ్యలో ఎవరైతున్నారో ఆయన పరిచయం చేశాడు. నవ్వినాక నేను అన్నాను రాల్సామని అని మాట్లాడినాక కూర్చున్న తర్వాత నీతో మాట్లాడాలన్నా మాట్లాడదాం. దళ సభ్యులందరూ చుట్టూ ఉన్నారు. అన్న వీళ్ళందరినీ ఒకసారి బయటకు పంపించాను, వేరే ఇక్కడ కూర్చోమన్నాడు. ఎందుకు అన్నాడు. అట్లయితేనే మాట్లాడతా, లేదు అంటే నేను వెళ్ళిపోతాను. ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతంగా మాట్లాడాను, అన్ని విషయాలు మాట్లాడిన. ఇప్పుడు మీతో మాట్లాడాను. ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, ఆదివాసీల గురించి మాట్లాడాను. ఏంటి వీళ్ళ పరిస్థితి, ఈ తుపాకీ ద్వారా రాజ్యం మారుతుందా అన్న, సాధ్యమేనా అంటే ఏమన్నారు ఆయన? ఇన్నాడు అన్ని విషయాలు అంటాడు. చాలా మంచివాడు, అదేం కాదు. విన్న తర్వాత అంబేద్కరిజం గురించి తెలియదు ఆయన. అంబేద్కర్ లైన్ గురించి తెలియదు.
అంబేద్కర్ సంఘాలు అంటే కూడా తెలియదు ఆయన. అయితే అప్పుడు నేను అన్ని వివరించిన. అంటే సాధారణంగా ఉద్యమాలు బాట పట్టిన వాళ్ళకి అంబేద్కరిజం కూడా కొంచెం టచ్ ఉంటది. అప్పుడు తెలియదు పాపం. ఓకే. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు తెలియదు. ఆయనకు తెలియదు, ఆదివాసి అక్కడ ఛత్తీస్గఢ్ కదా. అచ్చా. అయితే అక్కడ ఆదివాసీయుడు కాబట్టి కొంచెం ఆయన అవునా అని అన్నాడు. అవును అన్నా. అన్నాక అన్ని నేను అంబేద్కరిజం గురించి, అంబేద్కర్ సిద్ధాంతం గురించి, అంబేద్కర్ ఐడియాలజీ గురించి చెప్పాను. తర్వాత భారత రాజ్యాంగం ఉందన్న, ఆ రాజ్యాంగం నమ్ముకుని వస్తే బాగుంటుంది నేను ఆ విషయంలో అన్న తప్ప ఓకే. నాకు వేరే మావోయిస్ట్ పార్టీకి కానీ ఇటు జనశక్తి అగనిస్ట్ చేయాలని నాకు ఏం ఉద్దేశం లేదు అని ఆయన కూడా కొన్ని మాట్లాడాడు. మరి భూస్వాములు వీళ్ళందరికీ వ్యతిరేకంగా మరి ఏ అంబేద్కర్ ఇష్టలు, ఏ అంబేద్కర్ సిద్ధాంతం నమ్ముకున్న వాళ్ళు వ్యతిరేకంగా అన్న, ఇప్పుడు అందులో ఉన్నోళ్ళంతా మనోళ్ళే కదన్న. రైట్. నువ్వు ఎవరు అంబేద్కర్ వారసునివి, ఆదివాసివి, నువ్వు అంబేద్కర్ వారసుని కన్నా మీరు ఇట్లా మర్చిపోతున్నా. నేను ఇవన్నీ డిస్కషన్ చేశాను. సుమారు ఎన్ని గంటలు మాట్లాడారు? గంట సేపు, ఓకే. గంటన్నర జరిగింది. గంటన్నర కూల్గానే జరిగింది. ఆయన విన్నాడు అన్ని. కాబట్టి నేను పిలుపునిస్తున్నాను. సాయుధ పోరాటం ద్వారా సాధ్యం కాదన్న. నవ్విండు, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఆయన. ఇదంతా ఆయన మాట్లాడి కొన్ని, నేను మాట్లాడినా అన్నాక సరే అన్నాడు. నేను మాట్లాడినా ఆయనకు సరి అనిపించింది కానీ తప్పని పరిస్థితి. ఆయన అప్పటికే లోతుగా వెళ్ళిపోయాడు. మా వయసు దానికి లోతుగా ఉద్యమంలో బాగా వెళ్ళిపోయింది కాబట్టి వంట పట్టించుకున్నాడు కాబట్టి ఓకే నువ్వు చెయ్యి, మన జాతుల కోసం పనిచేయి, తెలంగాణ ఉద్యమంలో మాత్రం నువ్వు కీలకంగా ఉండు అని అన్నాడు. ఇది ఒక్కటి మాత్రం అతను. ఓకే ఓకే సరేనా, నీ లైన్ నీకు, మా లైన్ మాకు, కానీ నువ్వు ఉద్యమంలో మాత్రం ఆ తెలంగాణ ఉద్యమం గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఓకే. తెలంగాణ ఉద్యమం గురించి ఏంటి, అసలు తెలంగాణలో ఏంటిదని దాని విషయం కూడా మాట్లాడు. నువ్వు అంటున్నావు మేమే బయటకు వచ్చే పరిస్థితి కాదు, మేము చేసే పరిస్థితి కూడా కాదు. నువ్వు అవకాశం ఉంది నీకు, తెలంగాణ ఉద్యమంలో కూడా నువ్వు చాలా చురుగ్గా పాల్గొను, రైట్, బలంగా చెయ్యి అని అన్నాడు. అన్న తప్పకుండా ఆ టైం వస్తే నేను మళ్ళీ మీతో టచ్లోకి వస్తా, మాట్లాడతాను చెప్పి అప్పుడు మాట్లాడాను. అప్పుడు మాట్లాడినాక ఓకే అన్నాడు. దాని మీద థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి గజన్ కర్త గారు. వారు కూడా జనజీవన స్రవంతిలోకి వస్తామని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తే, సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, అదేవిధంగా డీజీపీ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఛాన్స్ నేనే తీసుకుంటానంటూ కూడా మాట చెప్తున్నారు గజనకాంతం గారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.